అన్న మనసు మార్చేందుకు విభీషణుడు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఇలా అన్నాడు. ఏం చెప్పాడంటే, అన్నగారు, సీతమ్మ ఏ సమయంలో కంటతడి పెడుతూ ఈ లంకలోకి వచ్చిందో ఆ సమయం నుంచి అన్ని అపశకునాలు అశుభాలే కనిపిస్తున్నాయి. ఆఖరికి హోమాల్లో అగ్ని కూడా సరిగ్గా ప్రజ్వరిల్లడం లేదు. ఆహార పదార్థాలు ఎప్పుడూ లేని విధంగా కలుషితమవుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, ఇతర పశువులు చాలా వరకు అనారోగ్యంతో అల్లాడుతున్నాయి. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు, ఎన్నో అపశకునాలు అశుభాలు చూశాను. నాకే కాదు, లంకలో ఎంతోమంది ఈ అపశకునాలను చూశారు. కానీ నీకు చెప్పడానికి భయపడి చెప్పలేదు. లంకకే చేటు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే నీకు సవినయంగా చెప్పేదొక్కటే, సీతమ్మను శ్రీరాముడి దగ్గరకు చేర్చు అని విభీషణుడు రావణుడికి వివరంగా చెప్పాడు. చావు మూడినప్పుడు మనిషి మూర్ఖుడిలా ప్రవర్తిస్తాడు. మంచి మాటలు వినే స్థితిలో లేనంత అహంకారంతో మనిషి ప్రవర్తిస్తాడు. పతనానికి దగ్గరగా ఉన్నవారు అహంకారంతోనూ మూర్ఖత్వంతోనూ ఉంటారు. ఆ సమయంలో రావణుడు అలాగే ఉన్నాడు. ఇంత వివరంగా విభీషణుడు చెప్పిన మంచి మాటలను రావణుడు పట్టించుకోలేదు.